హైదరాబాద్ లో పబ్స్ నిర్వహణపై నగర పోలీసులు కుపాదం మోపుతున్నారు. నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి తర్వాత కూడా కార్యకలాపాలు నిర్వహించడం, మైనర్లను పబ్ల్లోకి అనుమతించడం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా పలు అనుమానాలతో సిటీలోని పబ్స్ పై నిఘా పెంచారు. కొన్ని పబ్స్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలుంటాయని స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వీకెండ్ కల్చర్ పెరుగుతోంది. దీంతో పబ్బుల వైపు యువత ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు లాంటి వాటికి పబ్స్ ను అడ్డాలుగా మార్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్ధరాత్రి తర్వాత పబ్బుల నిర్వహణ ఉండకూడదు. కానీ కొన్ని చోట్ల రాత్రంతా మద్యం విక్రయాలు, ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో నగర వ్యాప్తంగా పబ్బుల నిర్వహణ, తెల్లవారుజాము వరకు నడుపుతున్న దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు సిటీ పోలీసులు. ఈ మధ్య బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులకు దిగారు. కూకట్పల్లి కేపీహెచ్పీపీఎస్ పరిధిలో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ మధ్య తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి సమయం దాటినా పబ్లు నిర్వహిస్తున్నారని గుర్తించారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, మైనర్లను అనుమతించడం, మద్యం విక్రయాలు, వ్యభిచార కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్నారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేసి నిర్వాహకుల్ని విచారిస్తున్నారు. గత ఏడాది ఇదే పబ్బుపై ఇలాంటి అభియోగాలతో 3 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల యువతుల్ని తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని, అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పబ్బులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిబంధనలు పాటించని వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టాలను అతిక్రమించే పబ్స్ నిర్వాహకులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పబ్బులపై వరుసగా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నిబంధనలు పాటించని పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ ఇస్తున్నారు.